మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై ప్రభుత్వం చర్యలకు దిగింది. శిక్షణ నిలిపేసి ముస్సరుడని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ కావడానికి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై పోలీసు విచారణ కూడా జరగనుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ గా నియమితులయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో శిక్షణను నిలిపివేసి తిరిగి ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టు చేయాలని పూజా ఖేడ్కర్ ను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖేడ్కర్ పై తదుపరి చర్యల కోసం ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని అకాడమీ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖలో పేర్కొన్నారు. శిక్షణ విధుల నుంచి ఆమెను రిలీవ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23లోగా అకాడమీలో రిపోర్టు చేయాలని మహారాష్ట్ర అదనపు సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణే నుంచి వాసింకు బదిలీ చేసింది. పుణే కలెక్టర్ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా ట్రైనీ ఐఏఎస్ అధికారినిపై వరుసగా అనేక ఆరోపణలు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీసు విచారణ జరగనుంది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ కమిషనర్ పుణే పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటా ద్వారా ప్రయోజనం పొందినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. యూపీఎస్సీకి సమర్పించిన పలు ధృవపత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంది. సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ఆమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్తో పాటు ఓబీసీ కోటా వాడుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రవేశానికి కూడా నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించినట్లు తాజాగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి.